బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. వృధాగా పోతున్న వరద జలాల వినియోగమే లక్ష్యమని ఏపీ వాదిస్తోంది. ఇక అటు బనకచెర్లపై చర్చకు తెలంగాణ ముందే నో చెప్పేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై తెలంగాణ చర్చకు డిమాండ్ చేసింది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదించింది. 13 అంశాలను తెలంగాణ సర్కార్ ఎజెండాలో ప్రతిపాదించింది. పాలమూరు రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవెళ్ల సహా కీలక ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వృధాగా పోయే నీటిని నదీ పరివాహకం కింద రాష్ట్రంగా తమ వాడుకుంటే తప్పేంటని సీఎం చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని తెలంగాణతో పాటు కేంద్రం కూడా అర్థం చేసుకోవాలని కోరినట్లు సమాచారం. బనకచెర్ల ద్వారా గరిష్టంగా 200 టీఎంసీలు మాత్రమే తరలింపు జరుగుతోందని వివరించారు. బనకచెర్ల వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. గడిచిన 11 ఏళ్లలో తెలంగాణలో నిర్మించిన ఏ ఒక్క ప్రాజెక్టుకు తాము అభ్యంతరం చెప్పలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య సమావేశం ముగిసినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చాయి? డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. సమావేశానికి ప్రారంభానికి ముందే తమ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని కేంద్రానికి పంపించారు. రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైనటువంటి బనకచెర్ల ప్రాజెక్టు తో పాటు ఇతర ప్రాజెక్టుల అంశంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి భేటీ తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావించారు. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏ చర్యలు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అనే విషయానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే కేంద్రానికి అలాగే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. బనకచెర్ల ప్రాజెక్ట్ ఏవైతే మిగులు జలాల నుంచి కేవలం 200 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంటామని చెప్పి, అలాగే తెలంగాణకు ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నామని కూడా వివరించడం జరిగింది. రైట్ కాంతి, జనవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఇదే విషయానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ